ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 18. డస్ అనే దాన్ని ఉపయోగించడం. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏదైనా రెగ్యులర్గా జరగదు అని సూచించడానికి నెగటివ్స్లో వాడతారు. అంటే ఆమె రోజు ఇక్కడికి రాదు, నేను స్వీట్స్ తినను, వాళ్ళు అక్కడికి వెళ్ళరు, అలా రెగ్యులర్గా జరగదు అని చెప్పడానికి వాడాలి. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఆమె రోజు ఇక్కడికి రాదు. షీ డజంట్ కమ్ హియర్ డైలీ. డస్ నాట్ అన్నా డజంట్ అన్నా ఒకటే, షార్ట్ ఫామ్ ఇది. సో వాళ్ళు క్రికెట్ ఆడరు ఇలాంటివి వచ్చినప్పుడు కూడా వేరే డోంట్ అని వాడుతుంటారు. ఎక్కువ మంది డూకి అలవాటు పడిపోయి ఉంటారు, డజ్ అనే పదాన్ని పెద్దగా వాడరు. కానీ డజ్ని ప్రత్యేకంగా ఎక్కడ వాడాలంటే హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్ అంటే ఒక్క పేరు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రాము, ఇలా వచ్చినప్పుడు డజంట్ అని వాడతాం. అంటే హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, రాము డజంట్, అలా. సో ఇది కూడా డోంట్ లాగే అర్థాన్ని ఇస్తుంది, ఏదైనా చెయ్యదని అర్థంలో వాడతాం. కానీ ఇక్కడ పర్టికులర్గా మనం హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్తో డజంట్ వాడాలి. సో దీన్ని మనం నెగటివ్స్లోనే కాకుండా క్వశ్చన్స్లో వాడతాం. ఇప్పుడు దీన్ని సింపుల్ ప్రజెంట్లో ఏదైనా రెగ్యులర్గా జరుగుతుందా అని అడగడానికి క్వశ్చన్స్లో వాడతాం. అంటే నెగటివ్స్లోనే కాకుండా క్వశ్చన్స్లో కూడా వాడతాం. ఫార్ములా డస్తో స్టార్ట్ చేస్తాం. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, అతను రోజు అక్కడికి వెళతాడా? డస్ హీ గో దేర్ డైలీ? సో ఇలా మనం డస్తో స్టార్ట్ చేయొచ్చు. ఇవి కూడా హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్స్ ముందు వస్తాయి. డస్ హీ, డస్ షీ, డస్ ఇట్, ఆ విధంగా డస్ రాము, అలా స్టార్ట్ చేస్తాం. సో ఈ డస్ని మనం 2 రకాలుగా వాడుతున్నాం. ఒకటి డస్ నాట్ అని నెగిటివ్లో వాడతాం. రెండోది వచ్చి డస్తో స్టార్ట్ చేసి క్వశ్చన్స్ రూపంలో వాడతాం. నెగిటివ్లో వాడితే రోజు జరగదు అనే ఉద్దేశంలో, క్వశ్చన్ రూపంలో వాడితే జరుగుతుందా అని ప్రశ్నించడానికి ఈ విధంగా డస్ని ఉపయోగిస్తాం. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.